రైట్ ఇక శ్రీవర్షినికి డైరెక్టర్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తా అంటూ కొంత సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీవర్షిని వాళ్ళ మదర్ స్వరూప గారు మనతో పాటు ఉన్నారు. స్వరూప గారు నమస్తే మేడం. నమస్తే అండి. అయితే శ్రీవర్షినికి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానంటూ ఒక డైరెక్టర్ ముందుకు వచ్చినట్టుగా సమాచారం అందింది. మరి దానికి సంబంధించి మీరేమంటున్నారు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము పాప కల్లా కూడా నెరవేరుస్తున్నారని మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పాప హీరోయిన్ అవ్వాలని చాలా కందండి. ఈ వార్త నిజమేనా అండి? మాకు తెలియదండి, నేను మీ ద్వారా నేను తెలుసుకుంటున్నానండి. అంటే మీ అమ్మాయి చూడడానికి బాగుంటుంది, టాలెంట్ కూడా ఉంది, సినిమాల్లో మీ అమ్మాయి నిలదొక్కుంటుందని అనిపిస్తుందా? అనిపిస్తుందండి, కంపల్సరీ అనిపిస్తుంది. అంటే మీ అమ్మాయికి ముందు నుంచి హీరోయిన్ అవ్వాలని ఉందా? అంటే ఇంట్రెస్ట్ ఉందా తనకి? ఆల్రెడీ ఫినిష్ కొన్ని షార్ట్ ఫిల్లింగ్ తీసిందండి పాప. సెకండ్ హీరోగా ఏం సినిమా మాట్లాడు చెప్పండి అమ్మా. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నాన్నగారు అండి మాట్లాడేది? అవునరా తల్లి. మీ అమ్మాయికి శ్రీవర్షినికి సినిమా ఆఫర్ వచ్చినట్టుగా అంటే కొన్ని వార్తలు వచ్చాయి, మరి మీకు తెలుసా ఈ విషయం? ఇంకా అమ్మాయి ఇంకా మన దగ్గర రాదమ్మ తల్లి. ఇంకా మన అమ్మాయి మన దగ్గరకు వచ్చారు ఇంకా ఒక 4 రోజులు టైం పట్టిద్ది. సరేరా. అంటే అమ్మాయి ముందు నుంచి హీరోయిన్ ఏమైనా చెప్పిందా? ఆల్రెడీ తెలుగు మూవీలో నటించింది రా, సెకండ్ హీరోయిన్ ఫ్రెండ్ గా. ఏ మూవీ? అందమైన జీవితం, బాబాయ్ ఇది కష్టాల క్యాప్షన్. ఇంకా రిలీజ్ అవ్వాలి రేపు సెప్టెంబర్ రిలీజ్. ఓకే ఓకే. అంటే మీ కూతురు శ్రీవర్షిని ఏ పొజిషన్ లో ఉంది, ఏ హోదాలో చూడాలని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి మేము అనుకోవడం సాఫ్ట్వేర్ గా యూకే వెళ్దాం, ఇప్పుడు మొదటి నుంచి అనుకునేది యూకే వెళ్దామని. అట్లా సాఫ్ట్వేర్ చూడాలనుకున్నాము. అయితే ఆ పిల్ల ఆల్రెడీ కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ యాక్టర్ గా గుంటూరు వెంకటేశ్వర విగ్రహ మందిర్ లో ఉత్తమ యాక్టర్ గా అవార్డు అందుకుంది. ఓకే. ఒక తెలుగు మూవీ 12 షార్ట్ ఫిల్మ్స్ నటించింది. మాకు పాపకి హీరోయిన్ అవ్వాలని కూడా గాలి ఉందండి. ఓకే. అంటే ఎప్పటి నుంచి మూవీ ఫీల్డ్ లో ఉంది శ్రీవర్షిని? మామూలుగా షార్ట్ ఫిలిం కి వెళ్ళేదండి పాప. ఎప్పటి నుంచి వెళ్ళేది? 4-5 సంవత్సరాల మధ్య వెళ్తానే ఉందండి. ఓకే. ఇప్పుడు మరి తను వచ్చేసి రెస్క్యూ హోమ్ లో ఉంది. ఇప్పుడు మరి అఘోరి ఒప్పుకుంటేనే మూవీస్ చేస్తాను అంటే మరి ఆగిపోయినట్టేనా అక్కడితో? అదే తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నామండి. తీసుకొచ్చినాక పిల్లని రికవర్ అయినాక అప్పుడు పిల్ల ఇంటికి వచ్చి పూర్తిగా రికవర్ అయినాక అప్పుడు శ్రీవర్షిని కలిసి విషయం చెప్పారా అమ్మ మీరు? ఇంకా ఏం చెప్పలేదండి, పాప నేను కలవలేదు. పిల్ల పూర్తిగా కోలుకున్నాక ఆ పిల్ల ఇష్టపడి సినిమాలో చేయటం అంటే ఆ పిల్లకి చాలా ఇష్టము. ఆ పిల్ల ఇష్టపూర్వకంగా తీసుకుని మంచి ఆరోగ్యంగా ఉండి ఆ పిల్ల ఇష్టపడి వెళ్తానంటే మేము కంపల్సరీ తీసుకొస్తామండి. అయితే అఘోరిని ఎలా అడ్డు తొలగించుకుంటారు మరి? ఆయనే తన భర్త అంటూ కూడా శ్రీవర్షిని చెప్తుంది కదా. మేము కోర్టుకి వెళ్తున్నామండి, కోర్టును ప్రపోజ్ అవుతామండి. అయ్యి అంటే అమ్మాయి మైండ్ సెట్ మార్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? కంపల్సరీ చేస్తామండి. అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు అఘోరి ఒప్పుకుంటేనే మూవీస్ చేస్తాను లేదంటే చేయను అంటే మంచి ఆఫర్ మిస్ అయిపోయినట్టే కదా. చూద్దామండి, ఇంకా టైం ఉందిగా, టైం బట్టి. ఎప్పటి వరకు వర్షిని మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందమ్మా? ఏంటి మేడం? వర్షిని మీ వద్దకు రావడానికి ఇంకెంత సమయం ఉంది? అంటే ఎప్పటి వరకు వస్తుంది మీ దగ్గరికి? అది మాకు తెలియదండి, మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసుకుంటామండి. ఓకే. వర్షిని సినిమాలు చేస్తాను అంటూ మీకు ఎప్పుడైనా చెప్పిందా? అంటే మూవీలో ట్రై చేయాలి, నేను హీరోయిన్ అవ్వాలి అంటే ఎప్పుడైనా మీకు చెప్పిందా? చెప్పిందండి, ఆల్రెడీ చేసిందండి. ఆ పిల్లకి సినిమా హీరోయిన్ అవ్వాలని గాలి ఉందండి.
అంటే మధ్యలో మరి ఈ అఘోరీతో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందమ్మా? అంటే తన గోల్ ఉంది, తనకు ఒక అచీవ్ చేయాలనే తపన ఉంది. మనం చూస్తుంటే తెలుస్తుంది. తన రీల్స్ కానీ, తను షార్ట్ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేసిందని చెప్పారు, మూవీస్ లో కూడా యాక్ట్ చేసిందని చెప్పారు. సడన్ గా ఇటు అఘోరీ వైపు టర్న్ అవ్వడానికి ఏంటమ్మా అసలు కారణం? అసలు కారణం ఏమీ లేదండి. ఆమె వచ్చి మాయ మాటలు చెప్పి మరుగు మందు పెట్టి పిల్లని ఆ వైపు వశీకరణ చేసి ఆ వైపు తిప్పుకుందండి. త్వరలో మా దగ్గరికి వస్తే మేము ఆయన్ని బాగు చేపించుకుని పిల్లని మా దగ్గర ఉంచుకుంటామండి. అంటే వర్షిని కెరీర్ బాగుండాలంటే మరి అఘోరీ జైల్లోనే ఉంటేనే తను బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ అఘోరీ బయటికి వస్తే మళ్ళీ వర్షిని వెళ్లే ఛాన్స్ ఉంటుందంటారా? చెప్పలేమండి. ఆమె జైల్లో ఉంటేనే మాకు సేఫ్టీగా ఉంటుందని. ఆమె బయటకు వస్తే మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామండి. ఓకే, మొత్తంగా అంటే వర్షిని బయటికి వస్తే మేము చూసుకుంటాము, మేము మూవీ ఛాన్స్ ని వదులుకోమని చెప్తున్నారా? అవునండి, కరెక్ట్ గా వదులుకోం. ఫైనల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మేము ఫైనల్ గా మీరు ఆ వార్త చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే శ్రీవర్షిని వాళ్ళ తండ్రి గారు ఏమంటున్నారు? ఆయనకు కూడా హ్యాపీ. అయితే మీకు ఇష్టమే మూవీ ఫీల్డ్ లో జబర్దస్త్ షో ఇలాంటివి వర్షిని పంపించడం మీకు ఇష్టమే అంటారా? ఇష్టమేండి సార్, ఇష్టమేండి మేడం. ఓకే అమ్మా, ఓకే. మీ దగ్గరికి శ్రీవర్షిని త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.